కరోనా విజృంభణ వేళ పురాతన ప్రకృతి వైద్యం గొప్పతనం మరోసారి అందరికీ తెలిసింది. ఈ అవసరాన్ని ఎప్పుడో గుర్తించిన ఓ యువ రైతు ఔషధ మొక్కలు సాగు చేస్తూ ప్రకృతి వైద్యం అందిస్తున్నాడు. దీర్ఘకాలిక రోగాలను సైతం నయం చేస్తున్నాడంటూ రోగులు అభినందిస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి సైతం అతని వద్దకు వైద్యం కోసం వస్తున్నారు. మానవాళికి పెనుముప్పుగా మారిన ఎన్నో రోగాలను పురాతన వైద్యం ద్వారా భారతీయులు సమర్థంగా ఎదుర్కొన్నారని వైద్యులు చెబుతారు. ప్రకృతి వైద్యం ద్వారా అనేక వ్యాధుల నుంచి బయటపడవచ్చునంటూ విశాఖ జిల్లా రాంబెల్లి మండలం రాజకోడూరుకు చెందిన మత్త వెంకటరమణ నిరూపిస్తున్నాడు. డిగ్రీ చదివినా ప్రకృతి వైద్యమంటే మక్కువతో ఔషధ మొక్కలు సాగు చేస్తున్నాడు. ఆయుష్ విభాగం ద్వారా ప్రత్యేక శిక్షణ పొంది ప్రకృతి వైద్యం అందిస్తున్నాడు. గుజరాత్లో ప్రకృతి వైద్య నిపుణుల అంతర్జాతీయ సదస్సులో సైతం అభినందనలు అందుకున్నాడు. తరాల నుంచి సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేస్తున్న రమణ కుటుంబ సభ్యులు ప్రకృతి వైద్య కుటీర నిర్మాణం చేశారు. ఆహ్లాదకర వాతావరణంలో ఔషధ మొక్కల మధ్య హాయిగా విశ్రాంతి తీసుకునే ఏర్పాటు చేశారు. రోగులకు ప్రకృతి వైద్యం అందించడమే కాకుండా మరింత మందికి ఇందులో శిక్షణ ఇస్తున్నారు. మనకి 6,500 రకాల ఔషధ మొక్కలు మన ఇండియాలో ఉన్నాయి. మన స్టేట్లో 2,000 ఔషధ మొక్కలు ఉన్నాయి. వీటిని కాపాడుకున్నట్లయితే మనకు వచ్చే అనారోగ్యాల నుండి చక్కగా బయటపడగలుగుతాం. మేము ఇక్కడ ఔషధ మొక్కలు వనం పెంచుతున్నాము. వన సంజీవిని ఆయుర్ కుటీర్ అని ఒక సంస్థను స్థాపించి దాని ద్వారా కుటీర్ నిర్మించి ఇక్కడ శిక్షణలు ఇవ్వడం జరుగుతుంది. వివిధ రకాల మెడిసినల్ ప్లాంట్స్ తెచ్చి నాటించి వాటిని పెంచుతూ ఉంటే వాళ్ళతో పాటు మేము కూడా సహకరిస్తున్నాము. అందరం కలిసి ఆ మొక్కలు పెంచడము, ఔషధాలు తయారు చేయడము ఇవన్నీ చేస్తున్నాము. ఔషధాలు తయారు చేసేదానికి ఆయుష్ బోర్డు నుంచి కూడా మేము ఒక లైసెన్స్ అప్లై చేస్తే వాళ్ళు లైసెన్స్ ఇచ్చారు. తనకి చేదోడు వాదోడుగా ఔషధాలు తయారు చేయడంలో మేము కుటుంబం అందరం కూడా మమేకమయ్యి చేస్తూ ఉంటాము. కీళ్ల నొప్పులు, దీర్ఘకాలిక వ్యాధులకు రమణ అందించే ప్రకృతి వైద్యం ఎంతగానో ఫలితమిస్తోందని రోగులు చెబుతున్నారు. ఏదో మెడిసిన్ వాడేవాళ్ళం కానీ ఆయాసం వచ్చేది. ఇప్పుడు రమణ పరిచయం అయ్యాడు. అలాగే ఆయుర్వేదం వాడడం, తర్వాత ఫుడ్ మార్పు కూడా చేయడం వల్ల ఇప్పుడు హెల్తీగానే ఉంది. నేను అంతకు ముందు నుంచి కూడా గ్యాస్ట్రిక్ సమస్యతో బాధపడుతున్నప్పుడు ఆయన నాకు మంచి వైద్యాన్ని అందించారు. కీళ్ళ నొప్పులకి ప్రత్యేకించి ఆయన ఇచ్చినటువంటి మెడిసిన్ తోటి మా ఇంట్లోనే మా బంధువులని కూడా మెట్లు ఎక్కలేనటువంటి వాళ్ళు కూడా చక్కగా మెట్లు ఎక్కగలుగుతున్నారు. అందరూ మంచిగానే హ్యాపీగానే ఇక్కడికి వచ్చిన వాళ్ళు మాత్రం చాలా సంతోషంగానే వెళ్తున్నారు సార్. దీర్ఘకాలిక వ్యాధులు కూడా ఈయన దగ్గర చాలా బాగా తగ్గుతున్నాయని చాలామంది చెప్పడం జరిగింది. ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అయిన ఏఈలు డిఈలు కూడా అడిగారు ఈయన గురించి. అడిగితే బాగానే ఉందండి అంటే వాళ్ళు కూడా వచ్చి ఇక్కడి నుంచి పట్టుకెళ్ళడం జరిగింది సార్. ప్రకృతి వైద్యం గొప్పతనాన్ని తెలియచేయటమే కాకుండా ప్రజలందరికీ పురాతన వైద్యాన్ని దగ్గర చేసే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నారని వెంకటరమణ చెబుతున్నారు.